హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ట్రేడ్ ఏమైనా తీసుకున్నారా? నాకైతే ఏం ఆపర్చునిటీ రాలేదు. మన లెవెల్స్ ఏవి కూడా ట్రిగర్స్ అన్నది ఇవ్వలేదు. సో నేనైతే ట్రేడ్ తీసుకోలేదు. నేను నిన్న మీకు చెప్పినట్టు 26,000 నుంచి ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ అన్నది వచ్చింది. సో ఆ జోన్ మధ్యలో నేను ట్రేడ్ తీసుకోవద్దు అనుకున్నాను. ఎందుకంటే మనకు జనరలీ పాయింట్స్ అనేవి ఉండవు. ఎగ్జాక్ట్గా మనం అనుకున్నట్టే ఆప్షన్స్లో అయినా ఫ్యూచర్స్లో అయినా ఎక్కడ కూడా మూమెంట్ అన్నది రాలేదు. 26,000 టచ్ అయినా కూడా అక్కడ మాత్రం ప్రీమియం మూమెంట్ పెద్దగా రాలేదు. ఎందుకంటే సేమ్ థింగ్ ఎప్పుడైనా డిమాండ్ ఉంటేనే, సో మోస్ట్ ఆఫ్ దెమ్ అందరికీ తెలుసు అనమాట, లైక్ 26,000 అనేది రౌండ్ ఆఫ్ నెంబర్ కాబట్టి అక్కడ నుంచి రిజెక్షన్ వస్తుంది ఇనీషియల్గా. మేబీ డౌన్ ద లైన్ బ్రేక్ అవుతుందా అవ్వదా అన్నది సెకండరీ, కానీ ఇనీషియల్ ఫస్ట్ టైంకి మాత్రం బ్రేక్ అవ్వదని తెలుసు కాబట్టి చాలా మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అలాంటప్పుడు మనకు ప్రీమియం మూమెంట్ అన్నది ఉండదు అనమాట. ఏదైనా డిమాండ్ సప్లై త్రూ రన్ అవుతుంది కదా మనకు తెలిసినట్టే. అందుకే స్పాట్లో మనకు టచ్ అయినా కూడా ఆప్షన్స్లో అయినా ఫ్యూచర్స్లో అయినా పెద్ద మూమెంట్ అన్నది వచ్చి ఉండదు. సో మనము 2 days బ్యాక్, అంటే మన సండే రోజు ఏదైతే వీడియో పెట్టామో అందులోనే మనం అనుకున్నాం అనమాట, కంటిన్యూస్గా స్ట్రెచ్ అయింది కాబట్టి ఒక ఆల్ట్ క్యాండిల్ అయినా, ఒక మినీ రిజెక్షన్ క్యాండిల్ అయినా, అంటే ఒక రెడ్ క్యాండిల్ లాంటిదైనా, ఒక ఓవరాల్ చెప్పాలంటే రిజెక్షన్ క్యాండిల్ ఉండాలి, ఒక ఇండెసిషన్ అయినా క్యాండిల్ అయినా ఫామ్ అవ్వాలి. దాని తర్వాత ట్రెండ్ ఎటు అన్నది డిసైడ్ అవుతుంది అనుకున్నాం. సో ఎగ్జాక్ట్గా ఈ రోజు మనకు ఒక ఇండెసిషన్ క్యాండిల్, బట్ ఎగ్జాక్ట్గా ఇది ఇండెసిషన్ అని కూడా మనం చెప్పలేము, ఒక రిజెక్షన్ క్యాండిల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మీరు చూడొచ్చు విక్ ఏదైతే ఉందో అది ఎక్కువ రిజెక్ట్ అయి ఉందన్నమాట. సో మన కింది సైడ్ అండ్ పైన సైడ్ ఈక్వల్గా లేదు, పైనుంచి మనకి ఎక్కువ విక్ రిజెక్షన్ అన్నది వచ్చింది. సో ఇది ఒక కైండ్ ఆఫ్ రిజెక్షన్ క్యాండిల్ అని మనం చెప్పొచ్చు డోజీ కన్నా కూడా. అండ్ చాలా ఇంపార్టెంట్ ఈ క్యాండిల్ మనకు. ఈ క్యాండిల్ని బట్టి మన నెక్స్ట్ ట్రెండ్ అనేది డిసైడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మన నెక్స్ట్ అనాలిసిస్ వచ్చేసి సింపుల్గా ఉంటుంది. ఈ రోజుది అయితే నేను మీకు అనాలిసిస్ చెప్పాలంటే పెద్ద ఏం లేదు, ఎందుకంటే మన లెవెల్స్ అయితే ఏవి టచ్ అవ్వలేదు కాబట్టి ట్రేడ్ ఆపర్చునిటీస్ అనేవి ట్రిగర్ అవ్వలేదు. మనం జనరల్లీ ఏమనుకున్నాం, ఒకవేళ కింది సైడ్ నుంచి ఒకవేళ బుల్లిష్ ఆపర్చునిటీ వస్తే ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది, సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది అని అనుకున్నాం. 26,000 అనుకున్నాము, బట్ అది మధ్యలో నుంచే రిటర్న్ అన్నది వెళ్ళిపోయింది. మొత్తానికి ఒక రేంజ్ బౌండ్ ఇలానే క్రియేట్ చేసి పైనుంచి రిజెక్షన్ అన్నది తీసుకుంది. ఎప్పుడైతే 26,000 టచ్ అయిందో ఒక హెవీ సెల్ ఆఫ్ అన్నది వచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద రిజెక్షన్ ఉందో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట. సో పవర్ ఆఫ్ రౌండ్ ఆఫ్ నెంబర్స్ అనమాట. అందుకే మనం ఎప్పుడైనా అంటామో రౌండ్ ఆఫ్ నెంబర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. 26,000 అయినా 1,000 అండ్ 500 నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట నిఫ్టీలో. సో ఇలాంటి ఏరియాస్ ఇమీడియట్గా బ్రేక్ చేయలేదు మార్కెట్, కొంచెం టైం తీసుకొని కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ చేయాలా, లేకపోతే మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళి లిక్విడేట్ చేసుకుని మళ్ళీ బ్రేక్ చేయాలన్నది డిసైడ్ అవుతుంది అనమాట. సో మన రేపటి అనాలిసిస్ వచ్చేసి చాలా చాలా సింపుల్గా పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ అన్వాంటెడ్ లెవెల్స్ అన్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో డే హై అండ్ డే లో మార్క్ చేసుకుందాము. సో ఇది కంప్లీట్గా నేను ఒక బై జోన్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా మార్క్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఈ లెవెల్స్ వచ్చేసి సో నేను రేపు ఏమనుకుంటున్నానంటే, ఒకవేళ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ అయిందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 26,000 బ్రేక్ అయ్యే వరకు నేనైతే ఇంకా ట్రేడ్ అన్నది తీసుకోను బుల్లిష్ సైడ్. సో లెట్స్ సే ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెనింగ్ పైకి వెళ్తే మాత్రము పక్కా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ రావచ్చు. అందుకోసమని నేనైతే అప్పర్ సైడ్ అయితే ట్రేడ్ అన్నది తీసుకోను. అలా అని చెప్పి షార్టింగ్ కూడా నేను ప్లాన్లో లేను. సో ఎప్పుడైతే నాకు దీని బ్రేక్అవుట్ ఇస్తుందో 26,000, అంటే కరెంట్ డే హై రేపటికి వచ్చేసి ప్రీవియస్ డే హై అవుతుంది, అది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత నేను ఫర్దర్గా ట్రేడ్ అన్నది తీసుకుంటాను. రివర్సల్లో అయినా ట్రేడ్ తీసుకుంటాను, ట్రెండ్ కంటిన్యూషన్ అయినా ట్రేడ్ తీసుకుంటాను. 26,100 వచ్చేసి నా టార్గెట్ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి మనకు ఒక హెల్దీ మూమెంట్ అన్నది వస్తుంది. ఒకవేళ ఇలా కనుక ట్రెండ్ ఫామ్ అయితే, ఇది ఒకటి ఫ్లాట్ ఓపెన్ అయ్యి హైయర్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే ఇది ఒక ప్యాటర్న్ అనుకుంటున్నాను. అండ్ లోపల మాత్రము నో ట్రేడ్ అనమాట. నేను మళ్ళీ ఎప్పుడు ట్రేడ్ తీసుకుంటానంటే, ఇఫ్ ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చి నాకు ఎక్కడ నాకు దొరికినా కూడా ఆపర్చునిటీ నేను హయ్యర్ సైడ్ మూవ్మెంట్ అన్నది తీసుకుంటాను. అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజర్ ఉంటుంది. సో ప్రీవియస్ డే క్లోజర్ వచ్చేసి అంటే ఈ రోజు క్లోజర్ అనమాట, రేపటికి వచ్చేసి ఈ రోజు క్లోజర్ అవుతుంది. మీరు ఇక్కడ హోవర్ చేస్తే కనిపిస్తుంది. ఈ రోజు క్లోజర్ వచ్చేసి మనకు
25,952 ఉంది. సో 25,952 నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, 26,000 సెకండ్ టార్గెట్ ఉంటుంది. ఫర్దర్గా బ్రేక్అవుట్ ఇస్తే ట్రైల్ చేస్తూ వెళ్తాను ఫ్రెండ్స్. సో నా ట్రేడ్స్ అలా బ్రేక్అవుట్స్లో ఉంటుంది అండ్ రివర్సల్ అంటే ఒకటేమో ట్రెండ్ కంటిన్యూషన్ ట్రేడ్ వచ్చేసి 26,000 పైన మాత్రమే నేను ట్రేడ్ తీసుకుంటాను. అండ్ రివర్సల్ ట్రేడ్, బుల్లిష్ రివర్సల్ ట్రేడ్స్ వచ్చేసి ఈ జోన్లో అనమాట. ఈ జోన్లో నాకు ఆపర్చునిటీ దొరికితే నేను ట్రేడ్ అన్నది తీసుకుంటాను ఫ్రెండ్స్. జోన్ మార్కింగ్స్ రైట్. సో జోన్ మార్కింగ్స్ వచ్చేసి ఇవి 25,889 నుంచి 25,847, ఇది మొత్తం బుల్లిష్ జోన్ అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ జోన్ ఇది. ఇది బ్రేక్ డౌన్ కనుక అవుతే మనము అప్పుడు బేరిష్ మూమెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే 2 థింగ్స్ అనమాట. ఇప్పటి వరకు మనకి ఎక్కడ కూడా ఇలాంటి బ్రేక్ డౌన్ అన్నది రాలేదు, కంప్లీట్గా బుల్లిష్ మూమెంట్సే ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు హయ్యర్ హైసే ఫామ్ అవుతూ వెళ్తుంది. ఇక్కడ కనుక మన బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి, ఒక స్వింగ్ అనేది బ్రేక్ డౌన్ అయినట్టు అనమాట. అండ్ ఇంకొకటి మన రెగ్యులర్ టెక్నిక్ ఒకటి ఉంటుంది కదా, సో ఇది కూడా మీరు చూడొచ్చు 20 EMA ఎగ్జాక్ట్గా ఈ జోన్ దగ్గరే ఉందన్నమాట 1 అవర్ది. సో ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వచ్చింది అంటే 20 EMA కూడా బ్రేక్ డౌన్ చేసినట్టే అనమాట 1 అవర్ క్యాండిల్స్. సో ఇంకా మనం అప్పుడు మళ్ళీ బేరిష్ అనేది లైట్గా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఈ జోన్లో ఉన్నంత వరకు మాత్రము సైడ్ వేస్ టు బుల్లిష్ మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. ఈ జోన్ బ్రేక్ డౌన్ అయినాక మాత్రమే మనకి ఇంకేమైనా ఫర్దర్గా డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి ఫ్రెండ్స్. అప్పటి వరకు మాత్రము నేనైతే నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ షార్టింగ్ ఎనీ ఆఫ్ ద ఇండైసెస్ అనమాట, నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా. అండ్ నాకు తెలిసి ఇంతే 2 ఆప్షన్స్ ఉన్నాయి. జోన్ మధ్యలో మాత్రము సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అదైతే ప్రిపేర్ అయ్యి ఉండాలి. మనకి ఇక్కడ నుంచి ఆపర్చునిటీ దొరికినా కూడా హెల్దీ మూమెంట్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు, సైడ్ వేస్ మూమెంట్సే దొరికే ఛాన్స్ ఉంటుంది. దానికి ప్రిపేర్ అయ్యి స్కాల్పర్స్ ఎవరైతే పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుందో, స్కాల్ప్ చేసే కెపాసిటీ ఉంటుందో తీసుకోవచ్చు. ఇక్కడ హెల్దీ గ్యాపే ఉంది, లైక్ అప్రాక్సిమేట్లీ 120. సో రఫ్గా ఒక 50-60 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ జిగ్జాక్ మూమెంట్స్ వెళ్ళినా కూడా ఒక 30 పాయింట్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ నుంచి ట్రేడ్ దొరికితే ప్లాన్ చేసుకుంటాను, కానీ మధ్యలో మాత్రం ఎంటర్ అవ్వను. ఎందుకంటే మధ్యలో ఎంటర్ అయితే మనకు పాయింట్స్ అన్నది తగ్గుతుంది అండ్ ఆల్సో మార్కెట్ ఇండెసిషన్ ఉంటుంది, పైకి వెళ్తుందా కిందికి వెళ్తే మనకు తెలియదు. కాబట్టి నేను మధ్యలో మాత్రం ఎంట్రీ తీసుకోను. ఉంటే బుల్లిష్ రివర్సల్ లేకపోతే బుల్లిష్ బ్రేక్అవుట్ అంతే అనమాట. అండ్ ఒకవేళ హెవీ గ్యాప్ అప్ అయింది అనుకోండి ఈ రేంజెస్లో కనుక గ్యాప్ అప్ అయితే నాకు ట్రెండ్ కంటిన్యూషన్ వస్తుందా ఫస్ట్ చెక్ చేసుకుంటాను. ట్రెండ్ కంటిన్యూషన్ వస్తే కూడా ఫైన్, అంటే స్వింగ్ హయ్యర్ హై ఫామ్ అయితే ఒక ఎంట్రీ తీసుకొని ఇంకా అది ఎక్కడ ఓపెన్ అయిందో దాన్ని బట్టి 26,100, 150 అలా నేను ట్రైల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇంకొకలాగా కూడా ఉండొచ్చు, గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఫర్దర్గా డౌన్ సైడ్ రావచ్చు. అప్పుడు ఇది మొత్తం మన బుల్లిష్ జోన్ అవుతుంది అనమాట, ప్రీవియస్ డే క్లోజర్ నుంచి ఈ 26,000 వరకు. సో ఆ కన్ఫ్యూజన్ ఎందుకు అనుకుంటే ఎవరైతే న్యూబీస్ ఉంటారో అవి కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేరు అనమాట. అలాంటి వాళ్ళు 26,000 పైన ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ క్యాండిల్ క్లోజర్ ఇచ్చి మన ప్రైస్ యాక్షన్ కనిపిస్తే 26,000 అని 26,000 పైన నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను. 26,100 వచ్చేసి నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది అండ్ 150 అలానే ఇంకా ఫర్దర్గా ట్రైల్ చేస్తూ వెళ్తాను ఫ్రెండ్స్. సో ఇవి మాత్రమే నాకు ప్రజెంట్గా కనిపిస్తున్న సినారియోస్. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితేనైతే డైరెక్ట్గా మనకి ఈ జోనే ఉంటుంది అనమాట. ఈ రేంజెస్లో ఇంకా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఫర్దర్గా మళ్ళీ ఇక్కడ నాకు ఏమైనా ఆపర్చునిటీ దొరుకుతుందా చూసి మళ్ళీ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇలానే పెట్టుకుంటా 26,000. ఐ మీన్ ప్రీవియస్ డే క్లోజర్ ఫస్ట్ టార్గెట్ ఉంటుంది అండ్ 26,000 వచ్చే సెకండ్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంతే. ఒకవేళ ఇంకా ఫర్దర్గా గ్యాప్ డౌన్ అవుతుంది ఇక్కడ నుంచి మాత్రం మనకి రిజెక్షన్ వస్తుంది, అంటే ఫర్దర్గా బేరిష్ మూమెంట్స్ వస్తాయి. బట్ అది ఇప్పుడు ప్లాన్ చేసుకోవడం వేస్ట్ అనమాట. ఒకవేళ ఒక క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనకు అప్పుడు క్లియర్గా ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అన్నది ఫామ్ అయితే దాన్ని బట్టి మనం నెక్స్ట్ నుంచి అనాలిసిస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం నేను బేరిష్ మూమెంట్స్ ఏమీ మాట్లాడట్లేదు, మార్కెట్ బుల్లిష్ ఉంది కాబట్టి లెట్స్ ఓన్లీ థింక్ అబౌట్ బుల్లిష్ ట్రేడ్స్ అనమాట. నా ఫిలాసఫీ అయితే అలానే ఉంటుంది. సో ఇవి వచ్చేసి నాకు ప్లాన్లో ఉన్న ట్రేడ్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా అనాలిసిస్ చేసేద్దాము ఫ్రెండ్స్. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకెథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ థింగ్, పెద్దగా మొమెంటం అంటూ ఏం లేదు అండ్ ఆల్సో ఒక బేరిష్ క్యాండిల్ అన్నది ఫామ్ అయిపోయింది. సో 9:15కి మీరు చూడొచ్చు మన ట్రిగర్స్ వచ్చేసి ఇక్కడ ట్రిగర్ అయ్యేది, ఆర్ఎల్స్ బ్రేక్అవుట్లో ట్రిగర్ అయ్యేది, మధ్యలో మొత్తం నో ట్రేడ్ జోన్ అనుకున్నాము. సో ఎగ్జాక్ట్గా సైడ్ వేస్ టు బేరిషే ఉందన్నమాట మార్కెట్ ఈరోజు మొత్తము. సో ఓపెనింగ్ వచ్చేసి మనకి ఈ రేంజ్లో అయింది, క్లోజింగ్ వచ్చేసి కింది సైడ్ అని, అందుకే ఒక బేరిష్ క్యాండిల్ లాగా ఫామ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో అక్కడ నుంచి ఒక హ్యూజ్ రిజెక్షన్ అన్నది వచ్చింది, మీరు చూడొచ్చు. సో ఇది ఒక చాలా పెద్ద రిజెక్షన్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ సినారియోస్ అనమాట, ట్రేడింగ్ సినారియోస్ అయితే. బట్ ఇంకొకటి మీకు చెప్పాను కదా, లైక్ ప్రీవియస్గానే ఒక 2 days బ్యాక్ లైక్ సండే అనాలిసిస్లో బ్యాంక్ నిఫ్టీ అయితే ఎప్పుడైనా ఆల్ టైమ్ హై చేయగానే మళ్ళీ ఫర్దర్గా ఫాల్ అన్నది వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మనకి ఇక్కడ రెడ్ క్యాండిలే ఫామ్ అయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని కింది కనుక రావడం స్టార్ట్ అయిందో, స్పెషల్లీ ఈ క్యాండిల్ కిందకి 23rd September క్యాండిల్ కింది కనుక రావడం స్టార్ట్ అయితే మంచి ఫాల్ అన్నది వచ్చే ఛాన్స్ ఉంటుంది.
అండ్ ఫైనల్గా వచ్చేసి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో లైక్ 4th జూలై హై ఏదైతే ఉందో మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం, అది ఈ రెడ్ లైన్ అనమాట. దీని కిందికి వస్తే మాత్రం ఇంకా 99% మనకి ట్రెండ్ లైన్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ అక్కడ వరకు వెళ్తుందా వెళ్ళదా అన్నది ఇంకొక 1-2 డేస్లో మనకు తెలుస్తుంది అనమాట. ప్రాబబ్లీ రేపు కూడా తెలియవచ్చు. మొత్తానికైతే ఈ జోన్ కిందికి మాత్రం రావద్దు. ఈ జోన్ కిందికి వస్తే నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ ఈ రెడ్ లైన్ ఉంటుంది. ఈ రెడ్ లైన్ కూడా బ్రేక్ అయితే మాత్రం ఒక హెవీ ఫాల్ అన్నది ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ కైనా లేకపోతే ఫిబొనాచి 50% కైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను ఇప్పుడు అవన్నీ అనాలిసిస్ చేయట్లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా ఉండడానికి చెప్తున్నాను అంతే. ఒకసారి ఇది బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకొని ఎక్కడ వరకు షార్ట్ చేయొచ్చు అనేది మనం మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే సింపుల్గా పెట్టడానికి మన రేపటి ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ 15 మినిట్స్కి వెళ్దాము. వెళ్ళిన తర్వాత నేను ఇది 26 ఇది కూడా లెవెల్స్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను. సో జోన్ కోఆర్డినేట్స్ రాస్తున్నాను చూసుకోండి. సో ఫ్రెండ్స్ సేమ్ థింగ్, ఇఫ్ ఇది బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మాత్రమే నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను, లైక్ ట్రెండ్ కంటిన్యూషన్ బుల్లిష్ సైడ్. సో ఈ జోన్ వచ్చేసి మనకు 24,250 అనుకోండి. 24,250 పైన నేను ఫర్దర్గా 54,250 పైన 54,500 వరకు నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. సో అది గ్యాప్ అప్ ఓపెన్ అయినా బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా పర్లేదు. సో లెట్స్ సే మనకి ఇక్కడ గ్యాప్ అప్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఫర్దర్గా ఏమైనా హయ్యర్ హై క్రియేట్ అవుతే నేను డైరెక్ట్గా తీసేసుకుంటాను. 24,500 వచ్చేసి నా టార్గెట్ ఉంటుంది. అది ఓపెనింగ్ బట్టి అనమాట. ఒకవేళ 54,400 దగ్గర అలా ఓపెన్ అవుతే మనకు 600 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ రౌండ్ ఆఫ్ నెంబర్ బెటర్ సైడ్ కాబట్టి మనం 500 వరకు కూడా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఫర్దర్గా ఎవరికైతే ట్రైలింగ్ స్టాప్ లాసెస్ ఐడియా ఉంటే వాళ్ళు ఇంకా హయ్యర్ సైడ్ కూడా ట్రైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక సినారియో మాత్రమే, మనకి ఎక్కడ ఓపెన్ అవుతుందో మనకు తెలియదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మళ్ళీ ఇట్లనే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చి నాకు ఇక్కడ ఎక్కడైనా సరే ఒక బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ కనిపిస్తే నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. అప్పుడు నాది వచ్చేసి ఫస్ట్ టార్గెట్ 54,500 ఉంటుంది. నేను ఫర్దర్గా ట్రైల్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఒకటి హయ్యర్ హై క్రియేషన్, అండ్ ఇది వచ్చేసి బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అనమాట. అండ్ ఇంకొకటి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అవుతే మాత్రం నేను కింది కోసం వెయిట్ చేస్తాను. సో ఈ జోన్ ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు మంచి మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది నేను హయ్యర్ సైడ్ క్యాప్చర్ చేసుకుంటాను. ఆల్రెడీ మనం 2 డేస్ నుంచి వెయిట్ చేస్తాం అనమాట ఆల్మోస్ట్. స్పెషల్లీ ఈ రోజే అసలు టచ్ అయ్యేది ఉండే బట్ టచ్ అవ్వలేదు. సో మోస్ట్లీ మనకి రేపు టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం నేను అనుకుంటున్నాను ఈ జోన్ని పక్కా టెస్ట్ చేస్తుందని. ఇక్కడ నాకు ఎక్కడైనా బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ దొరికితే ట్రేడ్ అన్నది తీసుకుంటాను. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి కరెంట్ డే క్లోజింగ్ అనమాట. అంటే ఈ రోజు ఏదైతే క్లోజ్ అయిందో ఆ లెవెల్ ఉంటుంది. సంథింగ్ అరౌండ్ మనం ఇక్కడ హోవర్ చేస్తే కనిపిస్తుంది ఫ్రెండ్స్ క్లోజింగ్ 53,970 లెవెల్ ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అండ్ ఈ జోన్ వచ్చేసి నా సెకండ్ టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ కనుక దీని బ్రేక్ డౌన్ అయితే మాత్రము నీడ్ టు థింక్ ఆఫ్ ఇట్, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇమీడియట్ ఇక్కడ వరకు ఫాల్ వస్తుంది. అదైతే నేనైతే షార్టింగ్ సైడే ఆలోచించాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇంక ఇక్కడెక్కడ సపోర్ట్ అన్నది లేదు. అండ్ ఆల్సో బ్యాంక్ నిఫ్టీ బిహేవియర్ ప్రకారం ఆల్ టైమ్ హై నుంచి ఫాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. బట్ అగైన్ దానికి ఇంకొక అబ్జర్వేషన్ కూడా ఉంది. మనకు అప్పుడు నిఫ్టీ వచ్చేసి 28,450 లెవెల్స్ కింద ఉంటే మాత్రమే నేను ఇక్కడ షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఒకవేళ లెట్స్ సే మనకు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్ ఇది కూడా బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ నాకు రీటెస్ట్ దగ్గర ఈ రీటెస్ట్ ఏరియాస్లో మళ్ళీ నాకు ఏమైనా ప్యాటర్న్ దొరికితే, బేరిష్ ప్యాటర్న్ దొరికితే నేను అప్పుడు ఇక్కడ వరకు షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ అది కొంచెం క్రిటికలే ఉంటుంది. బట్ ఐఎమ్ రెడీ టు టేక్, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ బిహేవియర్ బ్రేక్అవుట్ దెన్ ఫాల్ అలా ఉంది కాబట్టి మేబీ ఆ ట్రెండ్ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటే ఫాల్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తాను. అప్పుడు నిఫ్టీ కూడా చెక్ చేసుకుంటాను. 24,850 కింద ఉంటే మాత్రమే నేను ఇక్కడ బేరిష్ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ నుంచి నాకు ఏమైనా హయ్యర్ సైడ్ మూవ్మెంట్ వస్తే మళ్ళీ హయ్యర్ సైడ్ కూడా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను, లైక్ ఇక్కడ వరకు అనమాట. సో ఇది వచ్చేసి నా ప్లాన్ ఉంటుంది. ఒకవేళ బేరిష్ అనిపిస్తే మాత్రం, అంటే ఈ జోన్ కిందికి వెళ్ళిపోతే మాత్రమే నేను బేరిష్ మూవ్ అన్నది అది కూడా బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేస్తాను. నిఫ్టీలో మాత్రం నేను ప్లాన్ చేయను, ఎందుకంటే నిఫ్టీ ఆల్వేస్ మోస్ట్లీ లైక్ బుల్లిష్ రివర్సల్సే వర్కౌట్ అవుతున్నాయి. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే ఏ మాత్రమైనా బేరిష్ ట్రేడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ ఒకవేళ ఫర్దర్గా కంప్లీట్గా ఇట్లా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఐ విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట. నాకు ఇక్కడ ఏమైనా రిజెక్షన్ దొరికింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ ఉంటే నేను మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా నిఫ్టీ కూడా 25,850 కింద కనుక ఉంటే
ఇక్కడ వరకు మళ్ళీ నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నెంబరింగ్ ఏమన్నా అట్లా చెప్తుంటేనైతే అర్థం చేసుకోండి. ఇట్స్ అబౌట్ 25,850 అండ్ ఇక్కడ వచ్చేసి మనకి జోన్ కింద ఉంటే ఫర్దర్గా బేరిష్ వ్యూ అన్నది నాకు ఉంటుంది. సో మధ్యలో మాత్రము ట్రేడ్ తీసుకోవాలి అంటే సింపుల్, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇది మాత్రమే నేను ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఎలా వెళ్ళినా కూడా నాకైతే ఇంట్రెస్ట్ లేదు. హయ్యర్ సైడ్ నుంచి కూడా నేను షార్ట్ అనేది చెయ్యను. ఇది మొత్తం బుల్లిష్ టు సైడ్ వేస్ జోన్ అనమాట. బ్రేక్ డౌన్ అయితే మాత్రమే నేను బేరిష్ గురించి ఆలోచిస్తాను అండ్ బ్రేక్అవుట్ వస్తే బుల్లిష్ గురించి ఆలోచిస్తాను. ఈ జోన్ దగ్గర రివర్సల్, బుల్లిష్ రివర్సల్ గురించి ట్రేడ్ తీసుకుంటాను. అంతే, ఈ 3 నా మైండ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.